సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మహిమ కలుగును గాక. ఈ 25వ సంవత్సరం వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రియులు మా అయ్యగారికి, అత్తయ్య గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఇంతకాలం కూడా కాచి కాపాడి భద్రపరిచి 25వ సంవత్సరాలు కూడా తన కృపా హస్తపు నీడలో చేర్చుకుని తన రెక్కల చాటున భద్రపరుచుకుని నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారిగా మరి సేవా పరిచర్యలోనికి కూడా నడిపించి 25వ సంవత్సరంలో మరి అభిషేకించిన దేవుడు ఇంకా సేవా పరిచర్యలో బహుబలంగా అనేకమైనటువంటి ప్రాంతాలలో మీ ఇరువురిని ఒక పాత్రగా, ఒక ధ్వజముగా ఎత్తిపట్టుకొని వాడుకొని రానున్న దినాల్లో అనేకులకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ప్రభు కొనసాగింపచేసి నడిపించినట్లుగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇంకొన్ని ఈ సంవత్సరంలో తన నిత్యమైన కృప, నిత్యమైనటువంటి వాత్సల్యము మీ మీద నడిపించబడినట్లుగా ప్రభువుని మనసారా కోరుతూ ఆయన యొక్క సన్నిధి మీతో వచ్చినట్లుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ మరొకసారిగా 25వ వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో రూబేన్ గారు మరి సతీమణి షూలమతి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు అదే దినం మరి మీరు సేవకు సమర్పించుకుని నేటి వరకు ఇన్ని సంవత్సరాలు ప్రభు చేత నడిపించబడిన విధానమును బట్టి కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఇంకా సేవలో పరిచయం ఇంకా శక్తివంతంగా ముందుకు కొనసాగాలని దేవుని కృప మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ మా యొక్క శుభాకాంక్షలు అలాగే మా యొక్క కుటుంబం అంతటి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని పరిచయను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. Glory to the name of Jesus and greetings to all the church members of Pastor Ruben at Chodavaram. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చౌడవరం గోవాడ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి రూబేన్ గారికి, కుటుంబానికి, సంఘ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. Pastor Ruben and Mrs. Pastor Ruben Shulamati. పాస్టర్ రూబేన్ గారు తన యొక్క సతీమణి. May the Lord bless you. ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును. Today as you are celebrating your marriage anniversary, ఈ రోజు మీ యొక్క వివాహ దినోత్సవాన్ని జరుపుకొనుచు ఉండగా I pray that God would bless you and establish you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి స్థిరపరచాలని నేను ప్రార్థిస్తున్నాను. That you both would be a channel of blessing to your church, to your relatives and to the city at large. తద్వారా మీరిద్దరూ కూడాను మీ గ్రామానికి, మీ బంధువులకి, సమీపస్తులకి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. And I also greet you on the auspicious occasion of your anointed day. మీరు అభిషేకింపబడిన ఈ శుభదినమున నేను మీకు శుభాభివందనాలు The anointing of the Lord should be upon you all through the days of your life. మీ జీవిత దినముల యందంతటను ఆ అభిషేకం మీ మీద నిలిచి ఉండునుగా. The anointing cannot be taken away by anybody in your life. మీ జీవితంలో ఉన్న అభిషేకము ఎవరి వల్ల కాదు తీసివేయడం. It's the Lord who will uphold you
and make you go forward. నిన్ను ఎత్తి పట్టుకున్నవాడు ముందుకు నడిపించువాడు ప్రభువే. And I bless you in the name of Jesus. యేసు నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. Not only that, అంత మాత్రమే కాదు, all through these years God has led you in the ministry. ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభు మిమ్మల్ని పరిచర్యలో And నడిపించారు. God wants to take you much more further in your life. దేవుడు మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. As Apostle Paul said in the scriptures of Timothy, తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్లుగా, I have fought a good fight. మంచి పోరాటం I పోరాడి have run my race. నా పరుగును I తుదముట్టించుకుని have kept my faith. నా విశ్వాసమును కాపాడుకుంటుంది. I bless you that you would be as a channel of blessing, that how Apostle Paul has lived on the face of this earth. ఈ భూమి మీద అపోస్తలుడైన పౌలు ఎలా జీవించాడో అలాగ కూడా మీ యొక్క జీవితం ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. And may the Lord bless you and certify you that you are a faithful servant. నమ్మకమైన సేవకుడని దేవుడే సాక్ష్యమిచ్చునుగాక. And I bless you, bless your family and bless your church. మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని ప్రభు బహుగా ఆశీర్వదించునుగాక. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. Amen. ఆమేన్. On behalf of NCKA Main Branch, Christ Church, Gurudwara, and on behalf of my father, Bishop Dr. M.A. Paul, I would like to extend my wishes to Pastor Ruben and his wife, Mrs. Sholamati, for their wedding anniversary. God has kept you under His keeping grace all through these years, and I pray that God would lead you through and make you a channel of blessing to many, many people on this special day. And not only that, I thank the Lord for the anointing over your life, that today is your anointing day, that the anointing of the Lord may rest upon you all through the days of your life and break every yoke and bring glory and honor unto Jesus Christ of Nazareth. And not only that, today is your ministry entered day. I pray that as you have entered with enthusiasm, and I pray that God would bless you and use you as a channel of blessing to the church, to the ministry, and to the society. And I bless you in the name of the Father, Son, and the Holy Ghost. I congratulate you and I bless you. Bless your family in Jesus' name. Amen. Ruben, it's a wonderful day, your marriage day. God shall bless you, bless your children also. God has given such wonderful day, and also the day of anointing in your lives. The anointing is so beautiful, so beautiful. So God shall keep you under the anointing of God. The ministry shall be blessed, because you entered into the glorious ministry. And I know I have been watching you, watching your family, your children, and let them be blessed forever and ever. God bless you. Amen.